నిన్నటి దినాన జరిగినటువంటి ఉమెన్స్ రిట్రీట్ దేవుడు మరి మంచిగా జరిపించి మరి ఆ కార్యక్రమం అంతట్లో ఆయన తోడుగా ఉండి జయప్రదంగా జరిపించడానికి మీరు కూడా సహకరించినందుకు దేవునికి వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మరి మిగిలిన కార్యక్రమాల గురించి ఒక వివరణ చెప్తాను నేను. మరి అవి కూడా జ్ఞాపకం ఉంచుకొని మరి ఆ విధంగా మనం సమయాన్ని పాటించినట్లయితే బాగుంటుందని నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి నిన్నటి దినాన త్వరగానే ముగించుకున్నాము. అయినప్పటికీ మరి ఈ దినాన మరి ఈ ఆదివారపు ఆరాధనకి మరి చాలామంది లేటుగా రావటం అవుతూ ఉంది. మరి కొంచెం సమయాన్ని పాటిస్తూ మరి సమయానుకూలంగా వచ్చినట్లయితే ప్రోగ్రామ్ను త్వరగా ముగించుకోవడానికి వీలవుతూ ఉంది. అదేవిధంగా మరి మంచిగా మరి త్వరపడకుండా మరి మెయిన్ మెసేజ్లు అట్లాంటి వాటికి తక్కువ సమయాన్ని కాకుండా మరి మంచిగా వాక్యం వినడానికి కూడా మనకు సహాయపడుతుంది అనమాట. మరి రేపటి దినాన మరి విశ్రాంతి మీకు అందరికీ మరి ఇన్ని రోజులు కొంచెం కష్టపడ్డారు కాబట్టి కొంచెం శ్రమను కొంచెం రిలీఫ్ అవుతారు అని చెప్పేసి రేపటి దినాన ఏం కార్యక్రమం పెట్టుకోవట్లేదు. మరి 24వ తేదీ రాత్రి 9 గంటలకు జ్ఞాపకం ఉంచుకోండి. మరలా చెప్తా ఉన్నాను, 9 గంటల నుంచి 12 గంటల వరకు క్యాండిల్ లైట్ సర్వీస్ జరుగుతుంది. మరి అందరూ పాల్గొని మరి క్యాండిల్ లైట్ సర్వీస్ ద్వారా మరి క్రిస్మస్కి మరి నాంది పలుకుతూ మరి ఎలా అయితే మనం క్యారల్స్లో విరివిగా పాల్గొన్నామో అలాగే క్యాండిల్ లైట్ సర్వీస్ రోజున కూడా మరి అందరూ పాల్గొని మరి ఆ కార్యక్రమంలో మరి జయప్రదం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. 25వ తేదీ ఉదయం మరలా మరి మామూలుగా ఆరాధన సమయానికే మరి క్రిస్మస్ ఆరాధన ఉంటుంది. మరి ఆ దినాన కూడా మరి సమయాన్ని పాటించండి. మరి క్యాండిల్ లైట్ సర్వీస్ రాత్రి లేట్ అవుతుంది కదా అని చెప్పేసి రెండవ రోజు ఉదయాన్ని మరి లేట్ చేయొద్దు. ఎందుకంటే 10:30కి మొదలవుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మరి 10:30-11 గంటల లోపే మరి మందిరానికి చేరుకున్నట్లయితే మరి తదుపరి కార్యక్రమాన్ని సరిగా నిర్వహించుకోవటానికి సమయానుకూలం జరుపుతుందన్నమాట. ఆ తర్వాత 31వ తేదీ రాత్రి 9 గంటలకు సేమ్. ఆ రోజు కూడా మరి రాత్రి 9 గంటల నుంచి 1 గంట వరకు, మధ్యరాత్రి 1 గంట వరకు 2024వ సంవత్సరానికి మరి వీడ్కోలు పలుకుతూ మరి దేవుడు చేసిన మేలులను మరి జ్ఞాపకం చేసుకుంటూ ఒకవేళ మనకేదన్నా జరగరాని అట్లాంటివి ఉన్నా మరి మన జీవితాల్లో మరి నెరవేర్చినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటిలన్నిటిని మరి మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ 2025లో మరి వాటిని కూడా దేవుని ద్వారా మనం పొందుకోవాలని, మరి ఇహలోకపరంగా ఎన్నో పొందుకుంటాం కానీ దేవుని ద్వారా పొందుకునే వాటికి చాలా ధన్యత ఉంటుంది అనమాట. అందుకని ఆ ధన్యతను మనం పొందుకుంటానికి మరి 31వ తేదీ రాత్రి మరి ఆ వాచ్ నైట్ సర్వీస్లో ప్రతి ఒక్కళ్ళు పాల్గొని మరి 2025కి మరి ఆహ్వానాన్ని పలుకుతూ మరి అందరూ పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటున్నాను. 1వ తేదీ మళ్ళీ మరి సేమ్ ఆరాధన కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం ఏ విధంగా జరుపుకుంటున్నామో అదే విధంగా జరుపుకుంటాము. మరి ఆ దినాన కూడా మరి ఆ వాచ్ నైట్ సర్వీస్ లేట్ అవుతుంది కదా అని చెప్పేసి మరి రెండవ రోజున మరి లేట్ చేయొద్దు. మరి రాత్రి అవుతుంది కానీ ఉదయం 10:30 కాబట్టి అది ఏమంత లేట్ కాదు. ఒక మనిషికి మామూలుగా 5-6 గంటలు పండుకుంటే చాలు, మరి నిద్ర సరిపోతుంది. అవన్నీ ఈ సమయానుకూలాన్ని అంతా గమనిస్తూ మరి సమయాన్ని సమయానుకూలంగా సహకరించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలని జ్ఞాపకం చేసుకునండి. అందరికీ మరి ఫెయిత్ ప్రామిస్తో పాటు మరి దాన్ని ఆ పేపర్లో ప్రోగ్రామ్ కూడా ఇవ్వబడింది. ప్రతి కుటుంబానికి ఒక్కొక్క పేపర్ అయితే అందింది. మరి ఇక మరలా ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి ఏ రోజు టయాన్ని, ఆ రోజు వచ్చే ముందు ఒకసారి ఆ రోజు ఉదయాన్నే టైం చూసుకోండి, సాయంత్రం ఎన్ని గంటలకని. సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయండి, సమయానుకూలంగా వచ్చి దేవుని ఆశీర్వాదాలను పొందుకుంటారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక.